హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈ రోజు అయితే బంగాళదుంప తయారీ అయితే రెడీ చేస్తున్నానండి. దానికోసం అయితే 250 గ్రామ్స్ బంగాళదుంప, ఇంకా 3 మీడియం సైజు టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే చాప్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే హోల్డ్ గరం మసాలాలు ఇవి. చింతపండు అయితే కొంచెం నానబెట్టాను. తెహరీలో చింతపండు కూడా వేస్తారండి. కొంచెం ఫుడ్ కలర్, ఇంకా 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బియ్యం అయితే 1/2 kg కన్నా కొంచెం తక్కువగా ఉన్నాయండి. నానపెట్టేసాను 1 అవర్ ముందే. ఇప్పుడైతే దీక్ష అయితే పెట్టాను. ఫ్లేమ్ అయితే ఆన్ చేసి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్డ్ గరం మసాలాలన్నీ వేస్తున్నానండి. 2 చెక్క, 2 ఇలాయచీ, ఒక పెద్ద ఇలాయచీ, జావిత్రి అండ్ అనాస పువ్వు అయితే యాడ్ చేశానండి. కొంచెం షాజీరా వేసాను లైట్గా, ఒక 1/2 స్పూన్ ఎంత. ఇంకా మీడియం సైజు ఉల్లిపాయ అయితే సన్నగా చాప్ చేసుకున్నాను, అదైతే యాడ్ చేసేసాను. అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు, కలర్ గోల్డెన్ బ్రౌన్ లాగా అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇక్కడైతే కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత బంగాళదుంపలు అయితే 250 గ్రామ్స్ బంగాళదుంపలు ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. అవైతే యాడ్ చేసేస్తున్నాను. బంగాళదుంప కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ ట్రాన్స్పరెంట్ అయ్యింది కదండి, అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప. ఇదిగోండి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయింది. ఇప్పుడైతే దీంట్లో టమాటాలు 3 మీడియం సైజ్ టమాటాలు అయితే చాప్ చేసుకున్నానండి. అవైతే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం స్మూత్ అయ్యేంత వరకు అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. టమాటాలు కొంచెం స్మూత్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా స్మూత్ అవ్వాలండి. ఇప్పుడైతే టమాటాలు వేసాను కదా, మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలాగైతే లిడ్ అయితే పెట్టి కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకొని చూస్తున్నాను, జస్ట్ కొంచెం అయితే స్మూత్ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడైతే కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి మిక్స్ అయితే చేస్తున్నాను. ఇది జస్ట్ కొంచెం అయితే ట్రాన్స్పరెంట్ అయింది టమాటా. ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా అండి, కొంచెమే చింతపండు, అదైతే రసం అయితే తీసుకోవాలండి. చింతపండు రసం తీసుకోవాలి. ఇక్కడైతే 1 స్పూన్ కారం, ఇంకా చింతపండు రసం తీసాం కదా, అదైతే యాడ్ చేశానండి. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం అయితే ఒక 2 సెకండ్స్ అయితే కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే జాయిఫల్ అండి కొంచెం గ్రేట్ అయితే చేసుకొని వేస్తున్నాను. జాయిఫల్ కొంచెం గ్రేట్ చేసి వేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఇప్పుడైతే రైస్ నానబెట్టి పెట్టుకున్నాను కదండి, రైస్ ఒక 1/2 kg కన్నా కొంచెం తక్కువే ఉంది. అవైతే దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా అయితే కుక్ అయితే చేసుకుంటానండి. రైస్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ బాగా అప్లై అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని కుక్ అయితే 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నానండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది బంగాళదుంప తయారీ అయితే. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇదిగోండి 2 మినిట్స్ అయితే కుక్ చేశాను. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది, చూసారు కదా. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వాటర్ అయితే నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే బంగాళదుంప కూడా ఉడకాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ యాడ్ చేశాను. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నానండి. తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని లిడ్ అయితే పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. సాల్ట్ వేసాను కదా, మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటానండి.
ఇదిగోండి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఒకసారి అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడైతే బంగాళదుంప ఇంకా రైస్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలనిపించిందండి. అందుకనే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను. వాటర్ కూడా వేడి చేసి యాడ్ చేశానండి. కూల్ వాటర్ అయితే, నార్మల్ వాటర్ అయితే యాడ్ చేయలేదు. కొంచెం వాటర్ వేడి చేసి అయితే యాడ్ చేశానండి. వేడి చేసి యాడ్ చేయాలండి, లేకపోతే కుకింగ్ ప్రాసెస్ మళ్ళీ లేట్ అయిపోయింది, టేస్ట్ కూడా చేంజ్ అయ్యిద్ది. ఇప్పుడైతే ఇదిగోండి వాటర్ అయితే హాట్ వాటర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు కలర్ కూడా వేసేస్తున్నానండి. కలర్ కూడా వేసేసి ఇప్పుడు దమ్కి అయితే పెట్టేస్తాను. ఒక 15 మినిట్స్ అయితే పెట్టాను. వాటర్ కూడా వేసేసాను కదండి, కొంచెం వాటర్ కూడా. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నానండి. కుక్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది, ఇంకా బంగాళదుంప కూడా ఉడికిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోయిద్ది. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అల్లా హాఫీజ్, బాయ్.